చదువుకొనబోయే వాక్య భాగం అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక వాడును ఆగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదురు నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు. చదవన వాక్య భాగాన్ని ధ్యానిస్తుండగా మీ సహాయం కోరు యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకునే వాక్య భాగం అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచనాలలో ఒక బృందం ప్రస్తావించబడింది. ఆది సంఘ ఆవిర్భావ కాలంలో దేవుణ్ణి సేవించడానికి బృందాలు ఏర్పడ్డాయి. సమస్యలు రాగా పేతురు సలహా మేరకు విపత్తు నివారణ కొరకు, పరిచర్య కొరకు పేతురు సలహా ఇవ్వగా ఆ సలహా మేరకు 3వ వచనం ప్రకారం ఆత్మతోనూ స్నానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులు ఏర్పాటు చేయబడ్డారు. అందులో మొదటి పేరు స్తెఫను అని చూస్తున్నాం. స్టీవెన్ అంటారు. స్తెఫను ఇక్కడ ప్రస్తావించబడ్డాడు. స్తెఫను పౌలు కంటే ముందటివాడు. పేతురుకు సమకాలికుడు. ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు కాదు, కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత, పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత జరిగిన పరిచయ బృందంలో పేతురుతో సమాన సేవా వారసుడుగాను, పేతురు కొలీగ్గా సేవలో సమకాలికునిగా తాను ఇక్కడ ప్రస్తావించబడ్డాడు అని మనం గమనించగలం. స్తెఫను అంటే కిరీటము అని అర్థం, క్రౌన్. ఒక వ్యక్తి ప్రభు కొరకు నమ్మకంగా పరిచయం చేసినప్పుడు, సహకరించినప్పుడు, దేవుని లేఖనాలకు లోబడి పనిచేసినప్పుడు అతడు కిరీటం అవుతాడు, తలకు కిరీటం అవుతాడు. తొడగానే ఆమెగా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపబడి పరిచర్యలో ఉన్న స్తెఫను కిరీటమయ్యాడు. అలాగే దేవునికి లోబడి, వాక్యానికి లోబడి పరిచర్య చేస్తే తలకు కిరీటం అవుతాం, లేకపోతే తలనొప్పు. స్తెఫను కిరీటం అని చెప్పబడ్డాడు. ఈస్ కాల్డ్ క్రౌన్, మిస్టర్ క్రౌన్. కిరీటి అని పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. స్తెఫను అంటే కిరీటి అని అర్థం, కిరీటము ధరించిన వాడు అని. ఈ ప్రారంభ పరిచర్యలో ప్రథమ నామం ఆ బృందంలో. పరిచర్యకు ఎగబడి వచ్చినవాడు, తెగబడి వచ్చినవాడు, పరిచర్య పిపాసి. పరిచర్య తీవ్రవాది. దేవుని పరిచయం చేయడానికి ఒక తీవ్రమైన భావజాలం కలిగి వచ్చాడు. అందుచేత దేవుణ్ణి సేవించడంలో ఒక తీవ్రత ఉండాలి, తీవ్రతా కోణం అది ఆవిష్కరించాలి. సాదా సీదా భక్తి అది జనరల్. జనరల్ అంటే ఏమిటి? రైల్వే వారు కాబట్టి ఇలా చెప్పాలి, జనరల్ భోగి. సాదా సీదా వ్యక్తి జనరల్, ఇన్ జనరల్ అంటుంటాం దాన్ని.
ఇది జనరల్. జనరల్ అంటే ఏమిటో తెలుసా? జనరల్ అనేది సైనిక పదం. సైన్యంలో జనరల్ అనే మాట ఒక కేడర్. మనం ఇన్ జనరల్ లో ఉన్నామా లేక జనరల్ గా ఉన్నామా అనే హెచ్చరిక స్టెఫను జీవితం ద్వారా మనకు లభిస్తుంది. స్టెఫను అంటే ఏం చెప్పాను? కిరీటి. అంటే కిరీటి అని చెప్పచ్చు స్టెఫన్ని. చూడండి, అతని పరిచయం ఎలా జరిగింది చూస్తున్నాం మనం ఇక్కడ. పరిచయం ఎలా జరిగింది? ఇది ప్రొఫైల్ను బట్టి పరిచయం చేసుకున్నాడండి. పరిచయం అయ్యాడు. ఏమిటి ఆయన ప్రొఫైల్? స్టెఫను ప్రొఫైల్ ఏమిటండి? స్టెఫను ప్రొఫైల్ రాయబడింది చూడండి. ప్రొఫైల్ పంపించండి అన్న అంటుంటారు. ఏమిటి ఆ ప్రొఫైలు? 3వ వచనం, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన. ఇది ఆ స్టెఫన్ ప్రొఫైల్ అండి. ప్రొఫైల్ ఆఫ్ స్టీవెన్ టు డూ ది మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Jesus expects from us a definite, clear profile. అది ఇతను కలిగి ఉన్నాడు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన అని చూస్తున్నాడు. ఆత్మ ఉంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటే మంచి పేరు ఉంటుంది. ఇదన్నమాట ఈ ఇంటర్ కనెక్షన్ వర్డ్స్. దేవుని ఆత్మ ప్రేరణ కలిగి ఉంటే తప్పకుండా జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఏమిస్తుందంటే మంచి పేరు ఇస్తుంది. గుడ్ నేమ్. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. 7:1 ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. గుడ్ నేమ్ పెట్టుకునే పేరు కాదు, జీవించే జీవితం మనకు ఒక పేరు ఇస్తుంది. అది పెట్టుకునే పేరు గొప్పగా ఉండొచ్చు. ధనంజయ అని పేరు పెట్టుకుంటారు. మంచిదే, ఉన్నా లేకపోయినా పేరు గంభీరంగా ఉంటుంది. పెట్టుకునే పేరు గొప్పగా ఉండొచ్చు. అయితే మనం జీవించే జీవితం మన పేరు పెడుతుంది, ఒక పేరు ఇస్తుంది. అది స్టెఫను కలిగి ఉన్నాడండి. అవర్ లైఫ్ గివ్స్ us a definite name. మనకు పేరు ఇస్తుంది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని అన్నాడు. ఎవరన్నారు? శరదయం అనేవాడు అన్నాడు. యేసు క్రీస్తు చూచి వాడు కూడా ఒక పేరు పెట్టాడు. ఇక మామూలు వాడు కాదు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. నజరేయుడైన యేసు పిలిచారు. తన జీవితం పేరు పెట్టి ఈయన నిజంగా లోకరక్షకుడు. సుకార్ అనే గ్రామంలో బావి దగ్గర రక్షించబడిన తర్వాత ఆమె ఆ ఊరి వారు ఈయనకు పెట్టిన పేరు. ఈయన నిజముగా లోకరక్షకుడు. అందుచేత మంచి పేరు. సహవాసంలో, సంసారంలో, ఉద్యోగ పరిధిలో, మన గృహ పరిసరాలలో చెక్ చేసుకోవాలి. మంచి పేరు. పేరు చెడగొట్టుకోకూడదు. ఇంటి పేరు కస్తూరి వారే గాని ఇంటిలో గబ్బిలాయల వాసన అని ఒక సామెత. మన పేరు దేవుని నమ్మిన కారణం చేత ప్రియులరా, యేసు క్రీస్తు ట్యాగ్ లైన్ లో ఉన్నాం మనం. వేర్ అండర్ ది ట్యాగ్ లైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
మంచి పేరు తప్పనిసరి. గుడ్ నేమ్ అరౌండ్, మన చుట్టూ, మన పరిసరాలలో, కాలనీలో, మన మనం బ్లాక్ లిస్ట్ లో ఉండకూడదు. ఏముండాలి? మంచి పేరు. స్టెఫను మంచి పేరుకు మారు పేరు. స్టెఫను మంచి పేరుకు మరో పేరు. స్టెఫను మంచి పేరుకు మానవ రూపం. ఇది ఆయన ప్రొఫైల్. పరిచయం అలా అయ్యాడండి. సెలెక్ట్ చేయండి. ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపబడి మంచి పేరు పొందిన వాళ్ళని సెలెక్ట్ చేయండి అంటే ఈ సెలక్షన్ కమిటీ వెళ్ళి 7 పట్టుకొచ్చింది. అందులో మొదటి వాడు స్టీవెన్. ఎవరండి? స్టీవెన్ పార్క్ కాదు నేను చెప్పేది, స్టెఫన్. ప్రభువైన అనే దేవుడు తనకిచ్చిన స్థాయి. తాను ఆశించలా, దేవుడు ఆశించాడు. తాను అడగల, దేవుడే అడిగాడు. తాను కోరుకోలా, దేవుడే కోరుకున్నాడు. కారణం ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడి మంచి పేరు పొందినవాడు స్టీవెన్. ఇది ఆయన పరిచయం. 2వ మాట చూడండి, ఆ లేఖనాల్లో మనం గమనిద్దాం. 8వ వచనం. స్టెఫను కృపతోనూ బలముతో నిండుకున్న వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్పగా సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబర్తీయులనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారందరిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి అని మనం చూస్తున్నాం. ఇక్కడ స్టెఫను వ్యక్తిత్వంలో తన సేవా పరిచర్యలో తాను కనపరిచిన ప్రతిభ, ఎక్సలెన్సీ అంటారు. ఎక్సలెన్సీ, ప్రతిభను కనపరుస్తున్నాడు. ప్రతిభావంతుడైన స్టీవెన్ అత్యంత ప్రతిభావంతుల జాబితాని విడుదల చేస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా. బైబిల్లో ప్రతిభావంతులైన సేవకులను మనం ఎనలిస్ట్ చేస్తే అందులో స్టెఫన్ పేరు రాయాలి. సేవలో లేక దేవునితో మనకు ఉండే అనుసంధానంలో మనము తప్పకుండా దైవ సంబంధిత ఎక్సలెన్సీ, డివైన్ ఎక్సలెన్సీ అంటారు. ఇది మనం కలిగి ఉండాలి. చాలా దేశాల నుండి, లిబర్టీ, కురేనియా, అలెగ్జాంద్రియా, కిలికియా, ఆసియా, మన నోరు కూడా తిరగదు అలాంటి పేర్లు, అలాంటి దేశాలు. అక్కడి నుంచి వచ్చారు, వారితో తగ్గించారు. చూడండి 10వ వచనంలో, మాట్లాడుతూ ఎందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఎదిరింపే శక్తి వారికి లేకపోయి సమయస్ఫూర్తి కలిగి మాట్లాడారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కొరకు మనం జీవిస్తున్న క్రమంలో ఇది మనం సొంతం చేసుకోవాలి. ప్రభు కొరకు లేఖనాలలోని సంగతులు. అందుకే మనం ప్రతిసారి వాక్యం చెప్పుకోవడం కారణం ఏమిటి? ప్రతి కూటంలో ఎందుకు వాక్యం చెప్పుకుంటాం చెప్పండి? ఎందుకు చెప్పుకుంటాం? వెయిట్ అయిపోకుండా ఏదో చెప్పుకుంటే మంచిది కదా.
ఏదో చెప్పుకుంటాం, వీ షుడ్ బికమ్ ఎక్సలెంట్ అండ్ వీ షుడ్ హ్యావ్ ఎక్సలెన్సీ. లేఖన పరిజ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి అని, లేఖన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి అని, ప్రతిభావంతుల పీపుల్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనాల ఎడల మనం ప్రతిభావంతులుగా ఉండేవారుగా ఉండాలి. ఇతర విశ్వాసాల్లో పురాణ గాథలు విని వెళ్ళిపోతారు. అందుచేత వాటిని గాథలు అంటారు, పురాణ కథలు అంటారు. ఇది గాథలు కాదు, కథలు కాదు, ఇవి వాస్తవాలు, లేఖనాలు వాస్తవాలు. అంతే దీన్ని హిస్టరీ అంటారు. హిస్టరీ అంటే హిస్ స్టోరీ అన్నమాట. హిస్ స్టోరీ రెండు కలిపితే హిస్టరీ అవుతుంది. లేఖనాలు ఆయనవి. ఎక్సలెన్స్, ఈ స్పృహ మనకు ఉండాలండి. లేఖనాల గురించినటువంటి ప్రతిభ, ఎక్సలెన్స్. ఒకటి స్టెఫను పరిచయం, రెండు స్టెఫను ప్రతిభ. స్టెఫను ప్రతిభ. పౌలు వాక్యం చెప్పేటప్పుడు కూడా అనేక చోట్ల వేరే సంగతులు కూడా లేఖనాలు శోధించారండి. పౌలు చెప్పే సంగతులు అలా ఉన్నాయో లేవో అని లేఖనాలు శోధించారు. లేఖనాలు మనకు రావడం ద్వారా ఏం జరుగుతుందంటే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు కూడా ఒక క్రమాన్ని మనం పరిచయం చేస్తున్నాడు. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 4వ వచనంలో లేఖనం రాయబడింది. 4వ అధ్యాయం 6వ వచనంలో లేఖన సమాధానం రాయబడింది. 4:4లో లేఖన సమాధానం, 4:6లో లేఖన సమాధానం, 4:7లో లేఖన సమాధానం, 4:10లో లేఖన సమాధానం. అపవాదిగాడు వచ్చి ప్రభువుని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని ప్రలోభం పెట్టాడు, పౌరుషాన్ని రెచ్చగొట్టాడు, ప్రతాపాన్ని చూపించమని అతడు హెచ్చరించాడు. ప్రభు సమాధానం లేఖనాల నుండి చెప్పాడు. లేఖనాల నుండి 4వ వచనంలో హైఫన్ ఉందంటే లేఖనం అంటే గతంలో పాత నిబంధనలో చెప్పబడింది, ఇక్కడ రాశారని అర్థం. హైఫన్ ఉంది అక్కడ, ఒక అడ్డగీతం రాయబడింది కదా. లేఖనాలు చెప్పాడు అంటే లేఖనాల ఎక్సలెన్సీ, స్క్రిప్చరల్ ఎక్సలెన్సీ ఇన్ స్క్రిప్చర్స్ మనం కలిగి ఉన్నాడు. అలాగే మనం కూడా కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అలాగే మనం కలిగి ఉండాలి. ఒక బ్లాక్ లో ఉండే అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. మనం ఉన్న బ్లాక్ లో వాళ్ళకి మన విశ్వాసులమని, రక్షించబడిన వాళ్ళమని, ప్రభు సన్నిధికి వెళ్లే వాళ్ళమని, ప్రభు ఎలా అపరిమితమైన భక్తి కలిగిన వాళ్ళమని తెలియకపోతే మనకు నివసించిన కళను గురించి ప్రభు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేదు. అందుకుంచాడు అక్కడ మనకు తెలిసిన లేఖనాలు లేక వాక్యం వాళ్ళు వినేలా చేయాలి. అంటే ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి ఈ కాలం కాకపోవచ్చు. ప్రభు మనల్ని ముంచిన కారణం అదండి. ఇశ్రాయేలును ఎందుకు దేవుడు అన్యుల మధ్య ఉంచాడు? వీరి దేవుడు వారికి తెలియాలని.
అందుచేత ఇతడు ఒకటి ఒకటంటే రెండో ఒకటంటే ఏమిటంటే రెండా పరిచయం, రెండు ప్రతిభ, ఎక్సలెన్స్ ఆఫ్ స్టీవెన్, ఇంట్రొడక్షన్ ఆఫ్ స్టీవెన్. ఇప్పుడు చూడండి, లేఖనాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయం మొదటి నుండి మనం గమనిస్తే, 7వ అధ్యాయం మొదటి నుండి మనం గమనిస్తే ఎంతవరకు మనం చూడగలం? మొదటి నుండి 45 లేక మొదటి నుండి 53 వచనాల వరకు అండి. మొదటి నుండి అంటే 7వ అధ్యాయం మొదటి నుండి 7వ అధ్యాయంలో 53 వరకు స్టెఫను ఇశ్రాయేళ్ల మధ్య దేవుడు చేసిన కార్యాల పూర్తిగా వివరించుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు వరకు వివరించాడండి. యేసుక్రీస్తు వరకు వివరించాడు. అబ్రహాముతో మొదలు పెట్టాడు, 2వ వచనం చూడండి. అబ్రహాముతో మొదలు పెట్టాడా, 2వ వచనం. ఆ తర్వాత 52వ వచనంలో ఆ నీతిమంతుని రాకను గూర్చి అని యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అంటే అబ్రహాము మొదలు యేసుక్రీస్తు వరకు వరుసగా వాళ్ళకి వివరించి తెలియజేస్తున్నాడు. ఇదేమిటి? పరిజ్ఞానం, ద నాలెడ్జ్. ఎలా చెప్పాలో తెలియాలి, ఏమి చెప్పాలో తెలియాలి. స్టెఫను మనకు మాదిరి, ఈజ్ అవర్ మోడల్, రోల్ మోడల్. స్టీవెన్ ఈజ్ అవర్ రోల్ మోడల్. ప్రభు గురించి చెప్పడంలో ఒక ప్రత్యేక వరవడి, వైఖరి, ప్రత్యేక కోణం కలిగిన వాడు, ఒక మంచి పరిచయం. అంతేకాదు, ప్రతిభ కలిగిన వాడు. అంతేకాదు, పరిజ్ఞానం కలిగిన వాడు. దివారాత్రము దాని యందు ధ్యానించువాడు, ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలంలో నాటబడినదై ఆకువాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. లేఖనాలు మనం ఉపాసన లేక చదివి కలిగి ధ్యానం చేసేవాళ్ళగా ఉంటే గట్టు మీద చెట్టులాగా ఉంటాం, లేకపోతే పొట్టులాగా ఉంటాం. పొట్టు కొట్టుకుపోతుంది, పొట్టుకు పట్టు లేదు. చెట్టు గట్టున ఉంటుంది, గట్టిగా ఉంటుంది. లేఖనాలు ఏం వివరించాడండి? ఏం వివరించాడు? అలాగ మనం గ్రహించగలగాలి. అందుకు ఈ ఫెసిలిటీ దేవుడు ఏర్పాటు చేశాడండి. ఈ ఫెసిలిటీస్ ఇచ్చాడు. అనారోగ్యం అనగానే మనం చాలా జాగ్రత్త వహిస్తున్నాం. శానిటైజింగ్ చేస్తాం, మాస్కులు పెడతాం, ఫిజికల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేశాం. గతంలో లాక్డౌన్ కాలంలో షరతులన్నీ బాగా పాటించాం. దేవుని భయం కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలి. నిద్రలో కూడా మాస్కులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? పదవ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే, నోరు మూసుకో అంటే మర్యాదగా ఉండదని మాస్క్ కొంచెం స్ట్రైట్గా మన అవుట్లెట్స్, డ్రాప్లెట్స్ అన్నమాట, అవి బయటపడి స్ప్రెడ్ కాదు. అందరం పాటిస్తున్నా. దాని గురించి పరిజ్ఞానం ఎంతో మనం సంపాదించాం. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఏం తినాలో, ఏం తినకూడదు.
ఇంతకాలంగా ఒక 2-3 నెలల్లోనే కోవిడ్ గురించి ఇంత జ్ఞానం మనకు వచ్చేసిందే. వాక్యం మీద వద్దండి ఆసక్తి. స్టెఫను పరిజ్ఞానం, లేఖన పరిజ్ఞానం కలిగిన వాడు ప్రియుడా, లేఖన ఆసక్తి కలిగిన వాడుగా మనకు పరిచయం అవుతున్నాడు. చూడండి, ఇదే 7వ అధ్యాయంలో స్టెఫను గురించిన మరొక కోణం మీకు జ్ఞాపకం చేస్తాను. 50వ వచనం చూద్దాం. 50వ వచనం చూడండి, 58 నుండి. పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్లు రువి చంపిరి. సాక్షులు సౌలును ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును కూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకుని అని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికిని గురించాడు. సౌలు అతని చావునకు సమ్మతించి. స్టెఫను పట్టుదల, ద పర్సివరెన్స్ ఆఫ్ స్టీవెన్. తాను చనిపోతుండగా కూడా ఒక వ్యక్తి రక్షించబడితే బాగుండు. ప్రభు ఎలాగూ శిలువ మీద పక్క బెడ్ వాడిని రక్షణలోకి నడిపించి ఆయన మరణించాడండి. కుడివైపు ఉన్న దొంగ రక్షించబడి, మనం నేల మీద ఉండి ఆయన శిలువ మీద ఉండి రక్షించబడ్డాడు. ఇప్పుడు నేల మీద ఉండి కూడా రక్షించబడిన వాడు చాలా మంది తక్కువ. దొంగవాడు రక్షించబడ్డాడు, కానీ మన వాళ్ళు దొంగ మాటలు మాట్లాడుతున్నారు. ఇక టైం ఉందన్నా, ఏంటో బండి టైం ఉంది. తీర్మానం చేసావా బాబు? రక్షించబడ్డావా? పాపాలు ఒప్పుకున్నావా? ప్రభు నమ్ముకున్నావా? ప్రభుని హృదయంలో ఉన్నాడా? ఈ లోకాన్ని విడిస్తే ప్రభుతో ఉంటాను నమ్ముతున్నావా? ఏమి సమాధానం మనం వినేది? అదేంటంటే బైబిల్ ఉందండి మాకు. బైబిల్ ఉంటే బైబిల్ నుండి పరలోకం చేస్తావా? వాడు నమ్ముకోకుండా చనిపోయాడు. ఆ పాటి గారు సరే పక్కన బైబిల్ పెట్టండి రా లోపలికి, పరలోకం బైబిల్ పెడితే వాడైపోయింది. మాట చిన్న బైబిల్ తెచ్చాడు ఒకటి, ఇది కదా అర్థం కాదు. బైబిల్ పెడితే అది పాడైపోతుంది. నువ్వు ఎట్లాగా పాడైపోయావు బతుకులో, బైబిల్ కూడా పాడు చెప్తావా? ప్రభు వచ్చి చావు సమయంలో కూడా ఒక రక్షించబడితే వీరని భావి అంత తీవ్రత, ఆ ముళ్ళు ఎంత తీవ్రంగా కొట్టుకుందో చూడండి. ఆ మానిటర్ మీద, స్టీవెన్ లైఫ్ మానిటర్ మీద యేసుక్రీస్తు పోలిక. రక్షించబడిన అనుభవం తప్పనిసరి. అది మన బ్యాడ్జీ. జీసస్ ఈజ్ అవర్ ట్యాగ్ లైన్, సాల్వేషన్ ఈజ్ అవర్ బ్యాడ్జ్. నేను రక్షించబడ్డాను, ప్రభు నమ్ముకున్నాను. నేను బాప్తిస్మం ఇస్తున్నా ఒక చోట, ఏమయ్యా ప్రభు నమ్ముకున్నావా అంటున్నాడు. అయ్యా నువ్వు అనేవాడు పైకి తీసుకోండి అన్న, మాట్లాడితే అంటున్నాడు. అన్నిటికీ ఊయేనా? రక్షించబడ్డానండి, పాపాలు ఒప్పుకున్నానండి, ప్రభు క్షమించాలని చెప్పాలయ్యా. అక్కడే ఒప్పించడం జరిగింది. చెప్పగలమండి? ఈ మాట చెప్పగలమా? ప్రభు నన్ను రక్షించాడన్నా, నా పాపాలు ఒప్పుకున్నా ప్రభు దగ్గర, అన్నిటితో నా ప్రతి పాపం ఒప్పుకుంటే ప్రభు నన్ను క్షమించాడు. నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది, నా వైఖరి మారింది. చెప్పగలమా? చెప్పలేకపోతే అది కూడా చెప్పరా? చెప్పలేకపోతే ఏం చేస్తారండి? చెప్పలేకపోతే ఇంత బతికి డాష్ డాష్ డాష్. అందుచేత యేసుక్రీస్తు దినాల్లో అవతల వాడు చెప్పకుండా క్షమించాడు.
నీ పాపాలు క్షమించబడి ఉన్నా లే అన్నాడు. వాడు పరిగెత్తుకుని నడిచాడు. ఇప్పుడు అలా కాదు, మనం ఒప్పుకోవాలి. మనం మన పాపాలని ఒప్పుకున్న ఎడల అంతే, ఒప్పుకోకపోతే లేదు. రూల్ మారింది, కోడ్ మారింది. ఒప్పుకుంటేనే క్షమాపణ, ఒప్పుకుంటేనే పాపం తప్పుకుంటుంది, ఒప్పుకుంటేనే పాపం తప్పుకుంటుంది, ఒప్పుకుంటే తప్పకుండా ఉంటుంది అని. ఒప్పుకుంటే పాపం తప్పుకుంటుంది, ఒప్పుకుంటే తప్పకుండా ఉంటుంది. అందుచేత దేవుని రాజ్యించాలి. మరణ సమయంలో కూడా ఒక వ్యక్తి పరము నమ్ముకుంటే బాగుందని భావించారు. ఇది పట్టుదల. ఇప్పుడు చెప్పండి. 1 స్తెఫను పరిచయం, 2 స్తెఫను ప్రతిభ, 3 స్తెఫను పరిజ్ఞానం, 4 స్తెఫను పట్టుదల. 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం. నీ పట్టుదల నాకు అర్థమైంది. ఇంకా అవదా సందేశం? చూడండి 8వ అధ్యాయం చూడండి. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమదేశం చెదరిపోయి భక్తిగల మనుషులు స్తెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. స్తెఫను పరిచయం, స్తెఫను ప్రతిభ, స్తెఫను పరిజ్ఞానం, స్తెఫను పట్టుదల, స్తెఫను ప్రతిష్ట. డెడికేషన్. ఎంత ప్రతిష్టాత్మక జీవితం అంటే ఆయన గురించి అనేకులు బహుగా ప్రలాపించారు. స్తెఫను లోటు మాకెలా తీరుతుంది? స్తెఫను లేని లోటు మాకెలా తీరుతుంది? అంత బలమైన వ్యక్తిత్వం గల వారిగా వాళ్ళ మధ్య ఉన్నాడు ఆయన. అంత సేవ నమోదు చేశాడు. తన ప్రతిష్ట అంత గొప్పది. ఆయన లేమిని తట్టుకోలేకపోయారు. ఆయన లేకపోవడాన్ని వాళ్ళు తమాయించుకోలేకపోయారు. ఆ గ్యాప్ లో మరొకరు మాకు దొరకరేమోనని వారు ప్రలాపించారన్నమాట. అది భావం. ఇన్ని కోణాలు స్తెఫను జీవితంలో ఆవిష్కరించారు. మనం మామూలుగా చదువుకుంటే అది మనకు మామూలుగా కనబడుతుంది. కానీ ధ్యాన క్రమంలో మనం లేఖనాలు చదివినప్పుడు వ్యక్తుల భక్తుల జీవితంలో ఉండే విభిన్న కోణాలు ఆవిష్కరించబడతాయి. స్తెఫను జీవితం ఈవేళ మనం మనకు హెచ్చరిక మనకు